కాబట్టి వాక్యంలో సెలవిచ్చినట్టుగా నీ హృదయము యథార్థమైన త్రోవలయందు నడిపించుకోనము అనుంది. 23 సామెతలు 19వ వచనములో మనం చూసినట్టయితే నీ హృదయము యథార్థమైన త్రోవలయందు నడుచుకొనుటకు చూసుకోనము అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే యథార్థమైన త్రోవ అంటే యథార్థమైన త్రోవ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మచేత ఎవరైతే ఉంటారో అటువంటి వారు యథార్థమైన త్రోవలలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇక రాయబడినట్టుగా ఇంకేమంటాడు అక్కడ ద్రాక్షారసమును త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. సామెతలు 23వ అధ్యాయము 19-20 వచనములో రాయబడినట్టుగా వాక్యము తెలియపరిచినట్టుగా నిద్రమత్తు కూడా మనిషికి మంచిది కాదు. ద్రాక్షారసం అంటే మామూలుగా మనం జ్యూస్ చేసుకొని తాగేది కాదు, లేకపోతే మనం బల్లారాధనలో పాల్గొంపులు పొందేది కాదు. ద్రాక్షారసం అంటే ఆ ద్రాక్షారసం గురించి కాదు చెప్పేది. మద్యముతో కలిసినది బ్రాందీ, ఇస్కీ, బీరి అలాంటి వాటిల్లో కూడా ద్రాక్షారసము కలుస్తుంది. కాబట్టి కెమికల్తో కూడుకున్నది తాగొద్దని బైబిల్ చెప్తున్నది. ఇంకేమంటున్నాడంటే తిండిపోతులు దరిద్రులగుదురు. ఇంకేమంటాడు? నిద్రమత్తు చింపిగుడ్డలకు ధరించుటకు కారణమగును. చింపిరి గుడ్డలు ధరించుటకు నిద్రమత్తు, ప్రార్థన చేయకపోవటము, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయకపోవటము, సాయంత్రము ప్రార్థన చేయకపోవడమే దరిద్రం. ప్రార్థన చేయకపోవడమే మత్తు. ఆ మత్తు అనేది మనిషికి మంచిది కాదని బైబిల్ చెప్తాను. కాబట్టి మాంసము కూడా తినటము, ఊరికే మాంసము అని మాంసాన్ని ఊరికే కోరుకోవద్దు. చక్కగా ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు మనిషి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన హృదయంలో హరించి అభివృద్ధి కలుగును గాక. దేవుడి మాట దీవించును గాక.